తెలుగు బుల్లితెరపై వస్తున్న పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికి 23 రోజులు పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ షో నుంచి ఇప్పటి వరకు నటి జ్యోతి, మధుప్రియ, సమీర్ ఎలిమినేట్ అవ్వగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మానసిక పరిస్థితి బాగాలేదని తప్పుకున్నాడు. సంపు స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నటి దీక్షా పంత్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారంలో బిగ్ బాస్ కాంటెస్ట్ల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగారు. రాను రాను చిత్ర విచిత్రమైన టాస్క్లో హౌస్లో ఉన్నవారికి దిమ్మ తిరుగుతోంది. అంతేకాదు, చిన్న చిన్న వివాదాలు, బుజ్జగింపులు, కోపాలు, తాపాలు ఇలా రోజురోజుకి ఈ షోపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. బిగ్ బాస్కు హోస్టుగా వ్యవహరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ శని ఆదివారాల్లో చేస్తున్న సందడితో ఈ షోకి రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నటి ఆదివారం హీరో రానా కూడా ఎంట్రీ ఇచ్చి మరింత ఎంటర్టైన్ చేశారు. నిన్నటి బిగ్ బాస్ షోలో 5 కుర్చీల్లో సభ్యులు కూర్చోవాలి. మొదటి రౌండ్లో అర్చన, శివబాలాజీ, కల్పన, హరితేజ, ప్రిన్స్ కూర్చున్నారు. ఇక ఈ టాస్క్ బాధ్యతలు కత్తి మహేష్ అప్పచెప్పారు బిగ్ బాస్. కుర్చీలో కూర్చున్న వారిని ఎలాగైనా ఆ సీట్లోంచి లేపితే టాస్క్ ఓడిపోయినట్లే. అందుకోసం మరో బ్యాచ్లో సభ్యులు కత్తి కార్తిక, ఆదర్శ్, ధనరాజ్, ముమైత్ ఖాన్, దీక్షా పంత్ నానా రకాలుగా పన్నాగాలు పన్నారు. ఈ సందర్భంగా కత్తి కార్తిక పిండితో చేసిన ఒక బల్లిని ఆదర్శ్ తీసుకువచ్చి అర్చన కూర్చున్న కుర్చీపై ఉంచారు. అప్పటి వరకు హ్యాపీగా మాట్లాడుతున్న అర్చన తన పక్కన ఉన్నది బల్లి అనుకుని గుండె గుబేల్మంది. అంతే, కెవ్వమంటూ కేకలు వేసి మమ్మీ మమ్మీ అంటూ ఏడ్చేసింది. వెంటనే ధనరాజు వెళ్ళి అర్చనను ఓదార్చాడు. తర్వాత ఇది నిజమైన బల్లి కాదని దాన్ని పట్టుకుని పిండి చేశారు. వెంటనే అర్చన ఊపిరి పీల్చుకుంది, ఏడుపు ఆపేసింది. ఆ తర్వాత వారి సెకండ్ బ్యాచ్ వారు కూర్చున్న తర్వాత ఫస్ట్ బ్యాచ్లో బాలాజీ, ఆదర్శల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తర్వాత బాలాజీ నీతో మాట్లాడడం వేస్ట్, నీది అసలు క్యారెక్టర్ కాదు అంటూ తిట్టుకుంటూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా రోజు రోజుకి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. అర్చన కెవ్వు కెవ్వుమంటూ అరుస్తూ ఏడ్చింది. అందుకేనా అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.